అందమైన పూల వనాల మధ్యన ఈ నర్సరీ సౌందర్యాల నడుమ సాగినటువంటి గణపతి నిమజ్జనం చూద్దాం రండి. ఇది ఎక్కడో కాదు, మన కడియం మండలంలో కడిపిలంక అనే గ్రామంలో శ్రీ సతీదేవ నర్సరీ వారి యొక్క నర్సరీ మొక్కల మధ్యన ఊరేగింపుగా చేసినటువంటి గణపతి నిమజ్జనం. ఈ గణపతిని పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టితో చేయించారు. ఇక్కడ పూల పండ్లతో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక్కడ నర్సరీలో వాళ్ళు రోజుకి రకరకాల వంటకాలతో దేవుడి ముందుట నిలిపేవారట. వృక్షో రక్షిత రక్షిత అన్నట్లు ఇక్కడ వృక్ష గణపతిగా చాలా పూలతో వృక్ష గణపతిగా డిజైన్ చేశారు. ఈరోజు లాస్ట్ రోజు ఈ మట్టి గణేశుణ్ణి గంగలో నిమజ్జనం చేయించడానికి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. పూల మొక్కలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి, ఆనందపరుస్తాయి. అటువంటి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మొక్కల మధ్యన మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చిత్రీకరించడానికి మనం ఇప్పటి వరకు పెద్ద పెద్ద సిటీల్లో గణపతి నిమజ్జనం చూసుంటాము. కానీ ఇక్కడ ఈ అందమైన పూల వనాల మధ్యన ఈ నర్సరీ సౌందర్యాల నడుమ సాగినటువంటి గణపతి నిమజ్జనం మన కుర్రోళ్ళు అయితే మంచి డీజే సాంగ్స్తో బాణసంచా కార్యక్రమాల్లో మునిగి తేలారు. ఇక రాత్రికి నిమజ్జనానికి అందరం వచ్చేసాము. హాయ్ హలో అందరికీ, నేను మీ సిసిఆర్.